దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తుతి స్తోత్రం కలుగును గాక. 28వ వచనం, 1వ అధ్యాయము, రోమాపత్రిక 1వ అధ్యాయము 28వ వచనం నుండి చదువుదాం. దేవుని కృపను బట్టి, మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి. దేవునికి చోటియ్యలే, ఇది హృదయంలో. దేవునికి చోటియ్య నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభం చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమాను వాటితో నిండిన వారై కొండగాండ్లను, అపచారకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడు వారును, చెడ్డవాటిని కల్పించువారును, తండ్రుల కవిధేయులను, వివేకులను, మాట తప్పు వారును, అనురాగరహితులను, నిర్ణయాలెరిగి ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. వీళ్ళు దేవుణ్ణి ఎరిగిన వారే. వీళ్ళందరూ ఇప్పుడు దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు, క్రైస్తవులు ఎంతోమంది తప్పిపోతున్నారు. భ్రష్ట మనసుకు అప్పగించినట్టు దేవుడు ఏమని చెప్పిండు? మరియు తమ మనసులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి. దేవునికి చోటు ఇవ్వాలన్నా, అపవాదికి చోటు ఇవ్వాలన్నా? ఇప్పుడు వాళ్ళు అపవాదికి చోటు ఇచ్చుకుంటూ సేవకులమని చెప్తూ విశ్వాసులను